మొత్తం 5 బిర్యానీలు. కొబ్బరి వేస్తారు, ఇదిగోండి కొబ్బరి చూసారా. గాంధీ తాత ఏమో అనుకున్నాను వలి చూడు దాకునే పనులే చేస్తాడు. 15,000 అంటే షర్టు నిజమేనా? నాకు తెలియదు మా రాజు హేమంత్ రాజు. ఇంకెప్పుడు కొనకు, జోగరపుడ్డల్లో బలి ఉన్నావు. తాగుతావా? గురు స్పైడర్ మ్యాన్ టాయిలెట్ లోకి వెళ్ళిపోతున్నాడు గురు. ఏంటి హల్క్ లా ఉన్నాడని భయపడ్డాడు. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చా. పొద్దున్నే చూడండి ఎలా ఉందో, చల్లటి గాలి. నేను లేచేసరికి కుర్రోళ్ళందరూ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేరు ఇంట్లో. ఏంటి ఎవరు లేరు అని చెప్పేసి ఫోన్ చేసి కింద ఉన్నామన్నారు. కిందకి వెళ్తున్నాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, నేను కిందకు వచ్చే టైం కుర్రోళ్ళు రెడీ అయిపోయారు, స్టార్ట్ కూడా అయిపోతున్నారు. బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. నేను సడన్ గా చూసి గాంధీ తాత ఏమో అనుకున్నాను వలి చూడు, ఆ గెటప్ చూడు. అది అలాగా ఆయన వేసుకుంటారు కదా, అలా వేసుకున్నాడు. మసాలా లేడు. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి రిసార్ట్ నుంచి చెక్అవుట్ అయిపోతున్నాం. కానీ నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు నిజంగా. ఈ క్లైమేట్, ఈ చెట్లు, ఈ హడావిడి చూసి. కానీ ఉంటామంటే వాళ్ళే గంటేస్తారు, అందుకే వెళ్తున్నాం. దీని పేరు వచ్చేసరికి సామ్రాజ్య రిసార్ట్స్. ఇది నున్నలో ఉంది, విజయవాడ నున్నలో ఉంది. ఫ్యామిలీకైనా ఫ్రెండ్స్ కైనా మెయిన్ ఫంక్షన్లు, మినీ పార్టీలకైతే సూపర్ ఉంటది. విజయవాడ ఫుడ్ క్యాప్టెన్ ఆ సన్నీ, ఆ ఏడి వాళ్ళకే తెలియదంట. అందుకనే మీ అందరికి చెప్తున్నాను. ఇప్పుడో స్టార్ట్ అయింది, కానీ వీళ్ళు ఎక్కువ ప్రమోషన్లు చేసుకోరు. వాళ్ళకున్న సర్కిలే వాళ్ళే అలాగ రన్ అవుతూ ఉంటది అనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. కుర్రోళ్ళు ఇద్దరు వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయారు, కానీ నువ్వెందుకు దాకున్నావు? ఎందుకు? బట్టలు ఉన్నాయా? బట్టలు వేసుకున్నాయి కదా. అన్ని దాకునే పనులే చేస్తాడు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసారు అనమాట. ఏంటి ఇక్కడ ఏమైంది? కాలిపోయిందా? ఆ షర్ట్లు ఇస్త్రీ చేయించొచ్చా? 15,000 అంటే షర్టు నిజమేనా? నాకు తెలియదు మా అంత పెట్టయితే ఇంకొన్నాం. గిఫ్ట్ అంట, పెద్దనాన్న ఇచ్చారంట. 15,000. అమ్మో, నేను 15,000కి మున్నార్ ట్రిప్ వేసేస్తాను. మున్నార్ కదా, మనాలి కూడా వేసేయగలను, ఢిల్లీ వెళ్ళి వచ్చేయగలను. ఎంతైనా గాదిరాజు హేమంత్ రాజు. తాతగారికి ఎవరైనా రాసి ఇచ్చారా? షాప్ లో కావాల్సినవి కొన్ని తీసుకోవాలి, అందుకనే విజయవాడ 1 టౌన్ కి వచ్చాం. మార్కెట్ లోకి మనం వచ్చిన పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే సినిమా, స్పైడర్ మ్యాన్ సినిమా బుక్ చేసాం. ఆ సినిమాకి వెళ్తున్నాం. ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువ ఎండ లేదు, అలా అని చెప్పి వర్షం కూడా లేదు, మబ్బుగా ఉంది, బాగుంది. మేము కార్ ఇక్కడ పార్క్ చేసాం. మా ముందు కారు పెట్టారు. ఇప్పుడు ఆ కారు చూడండి ఎలా తీసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నావు? చూడు, దానికి అదే వెళ్ళిపోతుంది. అలాగా మనం వెళ్ళేటప్పుడే హ్యాండ్ లాక్ వేయొద్దని చెప్పి పెట్టమంటారు. అది చేతిలో రాయి ఉంటుంది, రాయి టైర్ కింద పెట్టేస్తారు. మన కారు తీసేసుకోవచ్చు, మామూలుగా ఉండదు. ఇప్పుడే వచ్చాము PVR లో మన సినిమా. హే సన్నీ, హౌ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఏం చేస్తున్నావు ఇక్కడ? నా కోసమేనా? ఓపెన్ చేయవా? నాకు గోరులు లేవు. నేను ఎక్కడ పిలిచా? థ్యాంక్స్ రా బాబు. ఇప్పుడు ఏం కనబడుతుంది సినిమా స్క్రీన్? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా తెచ్చుకున్నావా? మీకు మనోడికి ఆల్రెడీ, ఇద్దరు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. నువ్వు దేంతో తీసినా పర్లేదు. వావ్, చాలా బాగుంది. ఇంకెప్పుడు కొనకు బ్రో. ఏం తినలేదు గురు మేము, ఎందుకో తెలీదు. మీరు అక్కడ ఇంకొక 2 గంటలు కూర్చోండి. వెళ్ళి తినేసి ఇదిగో క్యాప్ అంట. ఈ మొన్నేమో ఫుట్బాల్ ఇచ్చేసాడు ఫీఫాకి, ఇప్పుడేమో క్యాప్లు ఇచ్చేస్తున్నాడు. ఈ వ్యాపారమే బాగుందిగా. ఎంత బిల్ చేయాలండి? 350 బిల్ చేస్తే క్యాప్ ఇస్తాడా? బాగుంది గురు. నీకు భలే సెట్ అయింది. జోగరపుడ్డల్లో భలే ఉన్నావు. ఏ జిగిరే జిగిరే డబ్బులు బొక్కయ్యా. ఆ బ్లాక్ కాఫీ ఎవరు పడితే వాళ్ళు తాగలేరు. తాగాలంటే ఒక రేంజ్ ఉండాలి. తాగురు దానికి లిప్ లాక్ ఎత్తాడు, అంతసేపు పెడుతున్నావు. తాగుతావా? తీసుకున్నా ఒకటి. చేదుగా ఉందా గురు? చేదనేది దీన్ని చూసే అసలు నువ్వు రెండు రోజులు వరుసగా తాగితే 3వ రోజు ఇదే కావాలంటావు. పాప్కార్న్ PVR అంటే మరి మినిమం ఉంటుంది. ఏం చేస్తాం? రవి చూడండి పడుకుని పోతున్నాడు, లేచాడు, మళ్ళీ పడుకున్నాడు, అదిగోండి నిద్రపోతున్నాడు. గురు స్పైడర్ మ్యాన్ టాయిలెట్ లోకి వెళ్ళిపోతున్నాడు గురు. స్పైడర్ మ్యాన్ ఇప్పుడే ఇంటర్వెల్ ఇచ్చాడు. బయటికి రాగానే స్పైడర్ మ్యాన్ కనిపించాడు. ఫోటో స్పైడర్ మ్యాన్ ఎలా ఉంది ఇప్పుడు దాకా మూవీ?
మెల్లగా నడిచింది కానీ ఇంటర్వెల్ ఇచ్చింది మంచి స్లోకి ఇచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ బ్రో, బాగున్నారా? ఆగు, స్పైడర్ మ్యాన్ వస్తాడు, చూపిస్తా నీకు. టాయిలెట్కి వెళ్ళాడు. లేదు, ఇంటర్వెల్ అని టాయిలెట్కి వెళ్ళాడు, చూపిస్తా ఉండు. స్పైడర్ మ్యాన్, ఫ్లాష్ మ్యానా, ఐరన్ మ్యానా? ఐరన్ ఫ్లాష్ సింబల్ ఉంటే ఐరన్ మ్యానా? మరి అదే కదా. వస్తాడు ఇప్పుడు, నీకు పరిచయం చేస్తాను స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్. ఇదిగోండి స్పైడర్ మ్యాన్. నీ పేరేంటి? నీ పేరేంటి? స్పైడర్ మ్యాన్ కదా? ఏంటట? భయపడ్డాడు గురు నిన్ను చూసి. ఇదేంటి హల్క్లా ఉన్నాడని భయపడ్డాడు. ఫ్లాష్ మ్యాన్. ఇదిగోండి, హే ఫ్లాష్ మ్యాన్, బాయ్. ఇదిగోండి, ఎన్నోసారి అమ్మా ఇది? మూడోసారి. ఎంత కాస్ట్? ఎంత? 470 రూపీస్. తీసుకునేటప్పుడు 10 సార్లు లేనిదే అవ్వదండి. సినిమాలో ఎవరైనా చేశారంటే అది రవి ఎంజాయ్ చేసి. ఓ పక్కన సినిమా అయిపోయింది. ఈ పెద్ద మనిషి ఏమో వెళ్ళనివ్వట్లేదు. అయ్యో థియేటర్ మొత్తం ఎవరు వెళ్ళట్లా. తెలిసిన వాళ్ళు ఎవరో కదలరు. నాకు తెలుసు. మరి థర్డ్ పార్ట్ కోసం, అదే నెక్స్ట్ పార్ట్ కోసం, డూమ్స్ డే కోసం. డూమ్స్ డే చూడు, ఏ బొమ్మల సినిమా. నాకు బాలయ్య బాబు సినిమాలు తప్ప నేను ఏ సినిమాలు చూడను. ఏంటన్నా ఇది రాజమౌళి సినిమా కాదు. లాస్ట్ లో మళ్ళీ ఇరుక్కుపోవని చూపించడానికి ఎండగట్టే. చూద్దాం. సినిమా అయిపోయింది కానీ రీఫిల్ మాత్రం ఆగట్లా. ఇంకోసారి వచ్చింది, ఫుల్ వసూలు చేస్తారు డబ్బులు. స్పైడర్ మ్యాన్ కూడా వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని మాత్రం ఇంకా కూర్చోబెట్టారు ఇక్కడ. స్క్రీన్ ఏదో వస్తుంది అని. ఏమొచ్చింది? గేమ్ వచ్చింది. ఫుడ్ క్యాప్టెన్ ఇంటికి వెళ్ళిపోయాడు. మేము సినిమా చూసి యాక్టివిటీ స్టార్ట్ అయిపోతున్నాం. అయితే మన రవి ఉన్నాడు కదా, అక్కడ చూడండి పొగలు, చూడండి బిర్యానీ పొగలు. ఇదిగోండి అక్కడ బిర్యానీ పొగలు వచ్చేస్తున్నాయి. ఆ పొగలు చూసి కుర్రోడు బిర్యానీ అన్నాడు. బిస్మిల్లా బిర్యానీ. మనం ఆల్రెడీ తిని వీడియో చేసినా సరే మళ్ళీ వెళ్తున్నాం. ప్లేట్ పెట్టారు, ఉల్లిపాయ నిమ్మకాయ వేసారు. మనోడికి ఇంకా ఇవ్వలేదు. దమ్ము లేదంట, అంటే మొత్తం దమ్ము లేదంట. ఫ్రై దమ్ము రెండు కలిపి ఉన్నాయంట. నీ దగ్గర ఉందా? వచ్చేసి నీ బిర్యానీలు మొత్తం 5 బిర్యానీలు. ఏంటి ఏదో అంటున్నావు? కుర్రోడి స్మెల్కే ఆకలి వేసేస్తుందంట. పూరాదాలు ఇదిగోండి, ఫ్రై దమ్ము మిక్స్. ఇదిగోండి, ఏమో ఫ్రై పీసులు, ఏమో దమ్ము పీసులు. 1 2. ఓ సూపర్, క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. ఎలా ఉంది రవి? కాదు, ఎండుమిరపకాయ వచ్చింది ఏంటి? నేను ఈ టైప్ బిర్యానీలో అసలు ఎండుమిరపకాయ అసలు ఊహించలేదు నేను. అదిగో ఎండుమిరపకాయ. మిర్చి లాంటి కుర్రోడు. వీళ్ళు ఫ్రై పీస్ లో కొబ్బరి వేస్తారు. ఇదిగోండి కొబ్బరి, చూసారా? పైన కొబ్బరి వేసారు. లైట్ గా తీయగా ఉంటది. ఇది మన ఫుడ్ క్యాప్టెన్ హోటల్ పక్కనే ఉండిద్ది అనమాట. టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఫుడ్ క్యాప్టెన్ హోటల్కి వెళ్ళిపోవడం, షాహీ మిల్లెట్స్ కి బిర్యానీ తినాలనుకున్నప్పుడు ఈ పక్క వచ్చాం. తినేసి బయటకు వచ్చాం. బయట ఏమో వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షం ఏంటో రోజు నైటే పడుతుంది. విజయవాడలోని అలాగే పడింది, ఇక్కడ అలాగే పడుతుంది. మాకు ఇంకా వెళ్ళడానికి ఎన్నింటికి వెళ్తాం? 11:45. ఎక్కడికి వెళ్ళడానికి? భీమవరం వెళ్ళడానికి. మళ్ళీ మాకు అక్కడి నుంచి ఒక 1/2 అవర్ ఆకిపోయాడు. మీరు వెళ్ళేసరికి 12:30 ఉద్యమం. నైట్ ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 12:30 అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుని పోయాను. దారిలో అంతా కూడా వర్షం కదా, కరెక్ట్గా నేను మొదలెట్టినప్పుడు వస్తాయి ఫోన్లు. దారిలో అంతా వర్షం, మెల్లగా వచ్చాము. మన రవి వాళ్ళని అక్కడ దింపేసి ఇంటికి వచ్చి పడుకుని పోయి ఇప్పుడే లేసా. ఎందుకంటే నేను అంతా రిసార్ట్ లో ఉన్నాం, స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాము, విజయవాడలో ఉన్నాం, రూముల్లో బయట తిరగడం, తెనాలి తిరగడం, విజయవాడలో తిరగడం, చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాం. నిన్న అయితే ఇదిగో ఇది కొన్నాను కదా, దీన్ని ఏమంటారంటే గూగుల్ ఫిట్బిట్ ఎయిర్. ఇది ఎంతసేపు పడుకుంటున్నాం, మన హార్ట్ ఎంత కొట్టుకుంటుంది, ఎంత నడుస్తున్నాం, మన హెల్త్ ఎలా ఉంది, A to Z చెప్పేది అనమాట. రిసార్ట్ మేము స్టే చేసిన రోజు 3 గంటలు పడుకున్నా. ఈ రోజు 8:30 గంటలు పడుకున్నాను. అది చూడండి, కొంచెం హెల్త్ బాగానే ఉందిరా నాన్న. ఇది ఇదిగోండి, ప్రస్తుతానికైతే నైట్ 8 hours 39 minutes పడుకున్నాను. ప్రస్తుతానికి 1 kilometer డిస్టెన్స్ నడిచా. 94 ప్రతి సెకండ్ మన హార్ట్ ఎంత కొట్టుకుంటుందని చెప్తుంది. 95 ఇది అవర్స్ ఆఫ్ యాక్టివిటీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇందులో 83 kgs ఉన్నా నేను. ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. కాకపోతే ఇది చెప్పినట్టు ఫాలో అవ్వాలన్నమాట. అందులో చూసి అసలు నన్ను అయితే రెడ్ కలర్ లో చూపించారు. బాబు పడుకో నువ్వు, లేకపోతే షెడ్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి బ్లాక్ కాఫీలు తాగి ఎలాగోలాగా లెగిసి ఉండి నైట్ పడుకుని ఇప్పుడే నిద్ర
వేసాను. చాలా మంది హైదరాబాద్ వ్లాగ్స్ కూడా అడుగుతున్నారు. 2 days లో మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం మాయా. వెళ్ళిపోయి నెక్స్ట్ మంత్ మ్యాక్సిమం అంతా కూడా మేము హైదరాబాద్ లోనే ఉంటాం. నెక్స్ట్ మంత్ మధ్యలో ఒక చిన్న ఇది ఉంది, నేను చెప్తా. అది ఏది కన్ఫర్మ్ అవ్వకుండా చెప్పకూడదు కాబట్టి మీకు ఏం చెప్పట్లేదు. ఈ 7:30 వ్లాగ్స్ ని నా గోల్ ఏంటంటే 2000 వ్లాగ్స్ చేయాలని. అంటే మధ్యలో ఆ తర్వాత మానేయాలని కాదు, 2000 వరకు. 1000 మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం. అప్పుడు ఇంకా మంచిగా సెలబ్రేట్ చేద్దాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.